అప్పటి మంత్రి రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని చెప్పేసి ఆమెను వెంటనే ఆమె మీద చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగినటువంటి మాటల మేరకు అక్కడ ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ వైసీపీకి కాస్త అనుకూలంగా మారింది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు శాసనసభలో ఇచ్చినటువంటి సమాధానం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు ఏమైనా జరిగాయా, అంతేకాకుండా ఆడుదాం ఆంధ్రకి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అధికారికంగా ఇచ్చారు. అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా అసలు ఆడుదాం ఆంధ్ర అంటే ఏంటి, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు చేశారు, ఏ సంస్థల ద్వారా ఆ నిధులు ఖర్చు చేశారు అనేటటువంటి అంశాలకు సంబంధించి సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. దీంట్లో అవినీతి జరగలేదు, రోజా అవినీతి చేశారు, అంతేకాకుండా వైసీపీ హయాంలో భారీతర అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి విమర్శలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానమే ఇది అని చెప్పేసి వాళ్ళు ఇటీవల మనం చూస్తున్నాం. ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వివిధ మాధ్యమాల్లో ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రోజాకి క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పేసి. అయితే నిన్న శాసనసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా మాజీ మంత్రి అఖిలప్రియ, అంతేకాకుండా ప్రస్తుతం ఆ శాఖకి సంబంధించి అంటే క్రీడా శాఖకి సంబంధించినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే ఇక్కడ మనం చూస్తే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి జరిగినటువంటి చాలా అక్రమాలు జరిగాయి, అంతేకాకుండా దీని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయి అనేటటువంటి అంశాలను కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు జరిగాయి అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ శాసన మండలిలో ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి అక్రమాలు జరిగాయా లేదా, మరి అక్రమాలు జరిగాయా లేదా అనేటటువంటి సమాధానం ఇవ్వకుండా అసలు ఆడుదాం ఆంధ్ర ఎలా పెట్టారు, ఎలా దాన్ని ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి దేనికి ఎంతంత నిధులు కేటాయించారు, ఆ నిధుల్ని ఏ సంస్థల ద్వారా మళ్లించారు అనేటువంటి అంశాలను సమాధానంగా ఇచ్చారు. ఇది ఇక్కడ కన్ఫ్యూజన్కి క్రియేట్ చేసింది. అదే వైసీపీ కష్టంగా కూడా మారినటువంటి పరిస్థితి. మరి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి కోట్ల రూపాయలు తినేశారు, దాదాపు 400 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటున్నారు. ఇక్కడ చూస్తే ఏమో దాదాపు 119 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేశామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద కూటమికి సంబంధించినటువంటి నాయకులు మంత్రి రోజా మీద కావాలనే దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారేమో అనేటువంటి అనుమానం కలిగే విధంగా వైసీపీ దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది, అందరూ కూడా చూసాం. అయితే వాస్తవంగా సమాధానం చెప్పిన సందర్భంలో అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి, అక్రమాలు జరిగాయంటే అక్రమాలు జరిగాయా లేదా అనే దాని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి ఒక అంశంగా అక్కడ కానీ పెట్టేస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. కానీ నిన్న మళ్ళీ దాని మీద శాసనసభలో చర్చ నడవడం, ఆ చర్చ సందర్భంగా ఆడుదాం ఆంధ్రలో మళ్ళీ అవినీతి జరిగింది. అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 40 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 119 కోట్ల రూపాయలకి నాసిరకం వస్తువులు కొనుగోలు చేశారు, అంతేకాకుండా ఈవెంట్ పేరుతోటి వైజాగ్ ఈవెంట్ పేరుతోటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దానికి కనీసం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాదు. ఈ విధంగా నేనంతా కూడా చర్చ జరిగింది, అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో ముందుగానే అసెంబ్లీలో అడిగినటువంటి అంటే శాసన మండలిలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేస్తుంటే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అలా కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం వల్ల ఈరోజు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సరే, ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. విచారణలో వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కొన్ని అంశాలు ఏంటంటే ఎవరైతే గెలుపొందినటువంటి క్రీడాకారులు ఉంటారో అంటే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి క్రీడలు జరిగాయి. ఎవరైతే ఈ క్రీడాకారులు ఉంటారో క్రీడాకారులకు సంబంధించి నగదు బహుమతులు దాదాపు 12 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పేసి లెక్కల్లో రాశారు. కానీ ఆ 12 కోట్లు క్రీడాకారులకు సంబంధించి వాళ్ళకి అకౌంట్లో కావచ్చు, అంతేకాకుండా వాళ్ళ చేతికి కానీ ఇప్పటి వరకు కూడా అందలేదు అనేటటువంటి ఒక వాదన నిన్న అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు అనేక అంశాలని నిన్న అసెంబ్లీలో చర్చించేటటువంటి ఆ సందర్భంలో విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ పెట్టే ముందు 2 కోట్ల రూపాయలు అని చెప్పేసి దాంట్లో రాశారని చెప్పేసి, ఆ తర్వాత 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రైవేట్ సెక్యూరిటీని దాంట్లో వాడారు. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించి
సంబంధించినటువంటి కార్యక్రమం. మరి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భద్రతా సంస్థలు ఉంటాయి, అంటే పోలీసులు ఉన్నారు, అంతేకాదు పోలీసు వ్యవస్థ ఉంది. మరి అలాంటి సందర్భంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బయట నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు. ఇక్కడ ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి క్రీడల కోసం దాదాపు 35 లక్షల మంది వీక్షకులు వచ్చి చూశారని చెప్పేసి వాళ్ళు అక్కడ లెక్కలో కూడా రాసినటువంటి పరిస్థితి. సో సరే ఏమైందనేది పక్కన పెడితే దాదాపు 120 మంది బ్రాండ్ అంబాసిడర్లు తీసుకొచ్చారట. ఆ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో మరి తెలియదు. క్రీడలను తీసుకురావాలంటే క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి, కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి వీళ్ళు షో చేయడం ఏంటో కానీ తెలియదు. కానీ సో షో ఎక్కువైంది కానీ అసలైనటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి క్రీడాకారులకి అందలేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రీడల్లో ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారనేది చూసాం. అక్కడ జరిగేటటువంటి క్రీడల కంటే అప్పటి మంత్రి రోజా అనేటువంటి క్రీడలే బయటకు వచ్చాయి తప్ప నిజమైనటువంటి నేషనల్ స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు అనేటువంటి ఆటలు ఏవి కూడా బయటకు రాలేదు. వాళ్ళ ప్రతిభ బయట ప్రపంచానికి కూడా తెలియదు. కానీ 35 లక్షల మంది చూశారంట. జనాలంతా కూడా చూసింది ఆడ రోజా గారు ఆడినటువంటి ఆటలే చూశారే తప్ప ఎవరు కూడా మిగతా ఆటలు ఎవరు చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతోటి చర్చలో పాల్గొనేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ చిన్నపరెడ్డి గారు, వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు. సో వీరు నలుగురు